కొన్ని సినిమాలు చూస్తుంటే ఈ సినిమా భలే ఉందే అనిపించడం కామన్. మరికొన్ని సినిమాలు బాగున్నా ఫ్లాప్స్‌గా మిగులుతాయి. ఆ సినిమాల వాల్యూ ఎప్పుడో 10, 15 ఏళ్ల తర్వాత అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 'ఆరెంజ్', 'కలేజా'. ఇంకొన్ని సినిమాలు సమాజంపై బాగా ప్రభావం చూపుతాయి. అలాంటి సినిమాలు కొన్ని సక్సెస్ సాధిస్తే మరికొన్ని సినిమాలు ఫ్లాప్స్ అవుతాయి. 'ప్రస్థానం', 'ప్రయాణం' లాంటి మూవీస్ కథ బాగున్నా బాక్సాఫీస్ దగ్గర నిలబడలేదు. దానికి కారణం ఎక్స్‌పెక్టేషన్స్. కలెక్షన్స్ పరంగా వెనుకబడిన కంటెంట్ పరంగా ముందు వరుసలో ఉన్న మూవీస్ టాలీవుడ్‌లో చాలానే ఉన్నాయి. అలా కంటెంట్‌లో డెప్త్ ఉండి బాక్సాఫీస్ దగ్గర చతికిల పడిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. డబ్బింగ్ సినిమాల దగ్గరికి వెళ్ళకుండా ఓన్లీ తెలుగు మూవీస్ గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు మా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చాలా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. 'జానీ' పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ హీరోగా నటించి దర్శకత్వం వహించిన మూవీ ఇది. అప్పటి వరకు తెలుగు తెరపై చూడని స్టంట్స్ చూపించారు పవన్ కళ్యాణ్. అప్పట్లో ఈ స్టోరీకి కనెక్ట్ కాలేదు ఆడియన్స్. ఒకవేళ ఇప్పుడు రిలీజ్ అయ్యుంటే మాత్రం స్టన్నింగ్ రికార్డు నెలకొల్పేది. 2003లోనే వరల్డ్ వైడ్‌గా 250కి పైగా ప్రింట్‌లతో రిలీజ్ అయిన మొట్టమొదటి తెలుగు చిత్రంగా రికార్డు నిలిచింది 'జానీ'. పవన్ కళ్యాణ్ న్యూ లుక్‌లో కనిపించి కనువిందు చేశారు. ఇప్పుడు 'జానీ' అందరి హార్ట్ ఫేవరెట్ మూవీ అంటున్నాం. ఎమోషన్ సీన్స్ హార్ట్ టచింగ్‌గా ఉండడం విశేషం. 'జగడం' మనిషిలో ఉండే ఉన్మాది బయటకు వస్తే ఎలాంటి దారుణాలు జరుగుతాయో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు సుకుమార్. 2 గ్యాంగులు ఎదురుపడినప్పుడు ఎదురుగా పెద్ద గ్యాంగ్. వాళ్ళని చూసి కుర్రాళ్ళ గ్యాంగ్ భయపడి వెనకడుగు వేస్తారు. కానీ ఆ చిన్న గ్యాంగ్‌లో ఓ కుర్రాడు వెనకడుగెయ్యడు. ఈ సీన్ ఒకటి చాలు ఈ మూవీ రేంజ్ ఏంటో చెప్పడానికి. మూవీని మనం అర్థం చేసుకోలేక సుకుమార్‌కు ఫ్లాప్‌నిచ్చాం. కలెక్షన్స్ పరంగా వెనుకబడినా కానీ కంటెంట్‌లో మాత్రం ద బెస్ట్ 'జగడం'. 'స్టాలిన్' చిరంజీవి ఔట్‌స్టాండింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చిన చిత్రం 'స్టాలిన్'. ఫస్ట్ వీకు, సెకండ్ వీకు కలెక్షన్స్‌లో ట్రెండ్ సెట్టర్ రికార్డును సృష్టించింది మూవీ. హీరో ఎంట్రీ, బీజీఎం, డైలాగులు, ప్రకాష్ రాజ్‌కి చిరంజీవి ఇచ్చే వార్నింగ్ ఎపిసోడు, ఒక్కరు ముగ్గురికి హెల్ప్ చేసే సీన్సు, ఎమోషన్‌తో కూడిన క్లైమాక్సు, ప్రతి సీన్ పర్ఫెక్ట్‌గా డిజైన్ చేశాడు దర్శకుడు మురుగదాస్. ఎందుకో తెలియదు కానీ 1 మంత్ తర్వాత స్లోగా కలెక్షన్స్ పరంగా డ్రాప్ అయింది మూవీ. 'పోకిరి' రికార్డులను బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్ అవుతుందనుకున్నారు. కానీ బాక్సాఫీస్ దగ్గర ఫైనల్‌గా యావరేజ్‌గా మిగిలింది. 'చక్రం' దర్శకుడు కృష్ణవంశీ అంగులు ఆర్భాటాల దగ్గరికి వెళ్ళకుండా నార్మల్ సీన్స్‌తో వరుసగా సీన్స్ వేసుకుంటూ వెళ్ళాడు. మూవీ ఎందుకు సక్సెస్ కాలేదు అని అడిగితే క్లైమాక్స్‌లో హీరో చనిపోతాడనే సాకులు చెబుతాం. నిజం చెప్పాలంటే ఇదొక హార్ట్ ఫేవరెట్ మూవీ. ప్రభాస్, హాసిన్, చార్మి ముఖ్య పాత్రలో నటించారు. వైవిధ్యమైన కథ, కథనంతో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర నిలబడలేకపోయింది. స్టోరీ బాగున్నా ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చింది. 'అశోక్' జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో పాటు మిగతా ఈ హీరోల ఫ్యాన్స్‌కి కూడా 'అశోక్' హార్ట్ ఫేవరెట్ మూవీగా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్‌కు నచ్చే అంశాలు పుష్కలంగా ఉంటాయి మూవీలో. హీరో ఎంట్రీ, హీరో విలన్ మదర్‌కి రోడ్డుపై వార్నింగ్ ఇచ్చే ఎపిసోడు, ఇంటర్వెల్ మూవీకి ద బెస్ట్ సీన్సు. ఎక్కడో మనమే ఈ మూవీని మిస్ అయ్యాం. అందుకే అనుకున్న రేంజ్‌లో సక్సెస్ కాలేదు. ఓపెనింగ్స్ వచ్చినా కలెక్షన్స్ పరంగా కొంత వెనుకబడింది మూవీ. ఎన్టీఆర్, సోనూ సూద్ మధ్య వచ్చే సీన్స్ మూవీకే స్పెషల్ అట్రాక్షన్. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ మన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకునేలా తెరకెక్కించాడు దర్శకుడు. కమర్షియల్‌గా సక్సెస్ సాధించకపోయినా కానీ ఎన్నో ప్రశంసలు అందుకుంది మూవీ. ఇదొక కాఫీ లాంటి మూవీ. మన స్కూల్, కాలేజీ సన్నివేశాలే మనకు ఎక్కువగా గుర్తొస్తాయి. అయినా కానీ మనం ఆదరించలేకపోయాం. రవితేజ తన మెస్మరైజ్ యాక్టింగ్‌తో అదరగొట్టాడు. తెలుగు ఇండస్ట్రీకి ఇదొక స్వీట్ మెమరీ మూవీ. 'కలేజా' మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కింది మూవీ. త్రివిక్రమ్ మనకు అర్థం కాని మూవీ తీశాడా? లేకపోతే అర్థం కావడానికి మనకే టైం పట్టిందా? సెకండ్‌దే కరెక్ట్ అనిపిస్తుంది. అసలు ఏ జానర్‌కి సంబంధించిందో అర్థం కాదు. ఫైనల్‌గా మల్టిపుల్ జానర్ అని ఫిక్స్ అయ్యి మూవీని ఫ్లాప్ చేశాం. ఒక ఎథిక్‌తో చూస్తే మూవీ వండర్ మూవీ అనిపిస్తుంది. 2010 టైంలో మూవీని రిజెక్ట్ చేశాం. అదే ఈ టైంలో మన ముందుకు వచ్చి ఉంటే మాత్రం పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ సాధించేది. 'కలేజా' టాలీవుడ్‌కే కల్ట్ క్లాసిక్ ఫిల్మ్. బైరాగి, సిద్ద క్యారెక్టర్‌లను త్రివిక్రమ్ చూపిన తీరు అమోఘం. ఇప్పుడు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టదు ఈ 'కలేజా'. 'నేనింతే' పూరి జగన్నాథ్ తనదైన శైలిలో డిఫరెంట్‌గా తెరకెక్కించారు. డబ్బుకి ప్రేమ అక్కర్లేదు. కానీ ప్రేమకి డబ్బు కావాలి. సంపాదించలేని ఏ ఎదవకి ఐ లవ్ యూ చెప్పే అర్హత లేదు. ఇలా ప్రతి డైలాగ్ మనల్ని క్వెషన్ చేస్తూనే ఉంటుంది. రవితేజ లాంటి టాప్ హీరో ఇలాంటి మూవీ ఎందుకు నటిస్తున్నాడని ఆలోచించలేకపోయాం. మూవీ రిజల్ట్‌లో ఫ్లాప్ అయినా కానీ కంటెంట్‌లో మాత్రం బ్లాక్ బస్టర్. రంగుల ప్రపంచం వెనుక ఎలాంటి కష్టాలు ఉంటాయో కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు.
మూవీలోని ఒక్కొక్క క్యారెక్టర్ మనకు గుణపాఠం నేర్పిస్తుంది. ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకున్నా సినిమా డైరెక్టర్ కావాలంటే ఎన్ని కష్టాలు పడాలో ఆలోచింపజేసేలా చేసింది మూవీ. 'చెన్నకేశవ రెడ్డి' ఆడియన్స్ ఈక్వేషన్స్ కారణంగా సక్సెస్ కాలేదు మూవీ. బాలయ్య మాస్ యాక్టింగ్, ఎమోషన్ సీన్సు, భూమిలో నుంచి కాలు బయటికి వచ్చే సన్నివేశం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. జైల్‌లో బాలయ్య ఎంట్రీ, బాలయ్య జయప్రకాష్ రెడ్డితో చెప్పే డైలాగు మూవీకి స్పెషల్ అట్రాక్షన్. ఒక సినిమా కథకు కావాల్సింది ఎమోషన్. ఆ ఎమోషన్ చాలు మూవీ సక్సెస్ కావడానికి. 'చిన్నకేశవరెడ్డి' ఇంటర్నల్ పాయింట్ కూడా ఇదే. కానీ మనం వేరే మూవీతో పోల్చుకున్నాం. అందుకే బ్లాక్ బస్టర్ కాలేదు. ఇదొక అండర్ రేటెడ్ మూవీ. ఈ చిత్రానికి ఇప్పటికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 'వన్ నేనొక్కడినే', 'నాన్నకు ప్రేమతో', 'రంగస్థలం' లాంటి సినిమాలు చూసిన తర్వాత ఈ మూవీ వాల్యూ ఏంటో తెలిసింది. కొన్ని సీన్స్ అంత ఈజీగా రివీల్ చేయలేదు దర్శకుడు సుకుమార్. 2014 టైంలో మనం ఆదరించలేకపోయాం. అదే 2024లో రిలీజ్ అయ్యి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. థియేటర్‌లో చూసే ఆడియన్స్‌కు సగం మందికి మూవీ అర్థం కాలేదు. 3 గంటలు ఉన్నా కానీ ఉత్కంఠగా కొనసాగే సన్నివేశాలే కనిపిస్తాయి. ప్రతి సీన్ హాలీవుడ్ లెవెల్‌లో తెరకెక్కించాడు దర్శకుడు సుకుమార్. మహేష్ బాబు క్యారెక్టర్‌ని పర్ఫెక్ట్‌గా ఎస్టాబ్లిష్ చేశారు దర్శకుడు. 'ఆరెంజ్', రామ్ చరణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాలలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంటుంది 'ఆరెంజ్'. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాడు దర్శకుడు భాస్కర్. మనం అవేవి ఆలోచించలేదు. ఏదో గొప్పగా వెళ్ళాం. అందుకే ఫ్లాప్ అయింది మూవీ. ఇప్పుడు 'ఆరెంజ్' నా బెస్ట్ మూవీ అని చెబుతున్నాం. 10, 12 సంవత్సరాల తర్వాత ఈ మూవీ వాల్యూ ఏంటో తెలిసింది. నిజంగా మనం మంచి లవ్ స్టోరీ సినిమాను తిరస్కరించాం. రిలీజ్ చేస్తే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది మూవీ. సాంగ్స్ అయితే చార్ట్ బస్టర్‌గా నిలిచాయి. మంచి కంటెంట్‌తో ఉన్న మూవీని ఫ్లాప్ చేశాం. ఒక ఎథిక్‌తో చూసే మూవీ అర్థమవుతుంది. 'సింధూరం' అప్పటి సామాజిక పరిస్థితులు, అవినీతి, సిన్సియారిటీ ఇలా చాలా విషయాలను చూపించాడు దర్శకుడు కృష్ణవంశీ. ఈ చిత్రం అప్పటి ఆడియన్స్‌కు ఎందుకు కనెక్ట్ కాలేదో అర్థం కాదు. సగటు సినీ అభిమాని ఈ మూవీని మిస్ అయ్యాడు. పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టలేకపోయింది. అయినా కానీ ఏకంగా 5 నంది అవార్డులు అందుకుంది. ప్రజాస్వామ్యం, ఎలక్షన్స్ మీద క్లైమాక్స్‌లో పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పే మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసేలా చేశాయి. మూవీ బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినా కానీ రవితేజ, బ్రహ్మాజీలకు లైఫ్‌నిచ్చింది. 'సింధూరం' గురించి ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే 'అర్ధ శతాబ్దపు అజ్ఞానాని' అనే సాంగ్ ఒకటి చాలు ఈ మూవీ రేంజ్ ఏంటో చెప్పడానికి. 'టక్కరి దొంగ' హాలీవుడ్ రేంజ్‌లో కౌబాయ్ చిత్రంగా మన ముందుకొచ్చింది 'టక్కరి దొంగ'. ఈ మూవీ సక్సెస్ సాధించి ఉంటే కౌబాయ్ కథలకు మంచి డిమాండ్ ఉండేది. మంచి కంటెంట్‌తో మన ముందుకొచ్చారు మహేష్ బాబు. లవ్ స్టోరీస్ తీస్తున్న సమయంలో మహేష్ లాంటి యాక్టర్ ఈ మూవీ ఎందుకు తీస్తున్నాడు అని ఆలోచించి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేది. బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం నిలబడలేకపోయింది 'టక్కరి దొంగ'. హై వాల్యూస్‌తో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చిన అండర్ రేటెడ్ మూవీస్ ఏంటో ఈ వీడియో కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.